వెల్కమ్ టు కలగూరగంప. గాయత్రిది ఏం సెమిస్టర్ అయిపోయింది? గాయత్రి ఏం సెమిస్టర్ అయిపోయింది? సెకండ్ సెమిస్టర్ లో సెకండ్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. సెకండ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయి వచ్చింది. సో ఇది విషయం. ఓకేనా, మార్నింగ్ వెళ్ళినాము, ఫ్లైట్ 45 minutes అర్లీగా వచ్చింది. గబగబా పరిగెత్తినాం, తీసుకొచ్చినాం. This is baklava from Dubai airport. That's what a true unfavored daughter does. You know that? Many varieties of baklava. This is Turkish delicacy. Lebanon is this delicacy. నీకు కదా ఇడ్లీ చేసినప్పుడు నువ్వే గుర్తొస్తావు కదా అట్లా ఇష్టమే. ఇడ్లీ ఉంటే చాలు ఇక. ఇడ్లీ ఉంటే we always talk about you. We miss you actually ఆ రోజు. అర్రే అనుకుంటాం. కానీ నీకు అయినా సరే పండు టిఫిన్ అంటారు అనుకుంటాం. కానీ ఇంత అనుకుంటాం నీ గురించి. కానీ నీ కాలేజ్ అమ్మాయి కలగూరగంప వీడియో చూస్తుంటే మా అత్తమ్మ అని చెప్పడానికి నా చెప్పలేడాడు. నేను చెప్పలేడు. How dare you? అరే How dare you? You are blood related to her. బ్లడ్ రిలేటెడ్. She meets you her mom and నా ఫ్రెండ్స్ ఎట్లా చెప్పుకుంటారు తెలుసా అమ్మ గురించి? తీసుకో. I was actually shocked when I hugged her. Like really shocked. ఏం ఉందని పెడుతున్నా. It's a compliment, you know that, right?
సో ఇదనమాట. యాక్చువల్గా ఏంటంటే చిన్ని ముందు రోజే అక్క చెల్లెళ్ళు కలిసి మెనూ ప్రిపేర్ చేసిండ్రు ఇడ్లీ కావాలని. సో ఫస్ట్ టైం నేను మా ఆయనకు థ్యాంక్స్ చెప్పిన. గాయత్రిని కొంచెం ఎర్లీగా అంటే జనరల్గా ఏంటంటే పీజీకి మాస్టర్స్కి అట్లా పంపిస్తారు కదా అవుట్ ఆఫ్ ఇండియా, బట్ డిగ్రీకే పంపించిండు. థ్యాంక్స్ చెప్పిన, ఎందుకంటే తొందరగా రియలైజ్ అయింది మనదేంది బయటదేంది. ఇడు ఉన్నప్పుడు ఏదన్నా అన్నీ వండి పెడితే టేబుల్ మీద నిండుగా ఉంటుండే అని పోయి ఇక అట్లా వేయించుకొని ఒక బ్రెడ్, ఒక చెత్త, ఒక చేదారము, ఒక పాస్తా, ఒక గీస్తా చేసుకొని తింటుండే అనమాట. ఏమనుకుంటున్నదంటే ఒక ఓవెన్ ఉంటే నేను ఒక బ్రెడ్ ఉంటే బతికేస్తా అని చెప్తుండే నాకు. అట్లా డైలాగులు కొడుతుండే అనమాట తిను చిన్ని అంటే. బట్ ఇప్పుడు ఏంటంటే బయట ప్రపంచానికి వదిలేసాక అసలు కష్టం అంటే ఏంది, తిండి అంటే ఏంది, దాని వాల్యూ ఏంది, అమ్మ చేతులు ఎట్లుంటుంది, టేస్ట్ ఎట్లుంటుంది అనేది ఇప్పుడు తెలిసింది. సో క్రేవింగ్ అనమాట. సో ఒక 20 days ఉంటుంది అంతే. 20 days కొరకు వచ్చింది. ఏదో బెంగళూరులో చెన్నైలో ఉంటే వస్తుంది చూడ అట్లా వచ్చింది అనమాట. సో మెనూ తయారు చేస్తారంటే అక్క చెల్లెళ్ళు. మధ్యాహ్నానికి పెరుగన్నం కావాలంట, పొద్దున పూట ఇడ్లీ దోశ అని ముందే చెప్పిర్రు. రేపు ఉగ్రాని అంట బ్రేక్ఫాస్ట్. ఇట్లా మెనూ ఉంది ఒకటి. ఓకే, మెనూ ఫాలో అయిపోదాం. ఇంకా ఏదో తెచ్చింది మా ఆయన కదేందో ఈ పిల్ల స్కూల్ అడ్డుమో కొట్టేది. ఇవన్నీ చూడాలంటే నా వీడియో చూడండి అని చెప్పు. ఇవేమంటారు బక్లావానా? బక్లావా తీసుకొచ్చింది వాళ్ళ నాన్నకు. నా కొరకు మాత్రం ఆమె వచ్చేసింది. ఇది విషయం. ఓకేనా, జస్ట్ గాయత్రి వచ్చిందని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇష్టం అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సే బాయ్ గాయత్రి. హాయ్. Bye. Hi and bye.